నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఒక అన్యమతస్థుడికి వైసీపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ ఇవ్వడం దౌర్భాగ్యమని, అప్పట్లో ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక వైపు కూడా అన్యమత ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాజకీయం కొరకు చివరకు దేవుడిని కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో భక్తులకు వసతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో భక్తులకు తెలుసని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోకపోతే హిందువులందరూ తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, రహీం, శ్రీనివాసులు, అల్లీ బాషా, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం మంచిది పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నాం. ఆయన గతంలో చైర్మన్గా ఉన్నాడు, ఏ విధంగా పరిపాలించాడో మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఎక్కడో చనిపోయిన ఆవుల్ని ఫోటోలు, ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి పెట్టి గోశాలలో చనిపోయినట్టుగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అతను చైర్మన్గా ఉండగా ఏ విధంగా కుంభకోణాలు చేశాడో మనకందరికీ తెలుసు. అతను టికెట్లు అమ్ముకున్నది ప్రజలకందరికీ తెలుసు. మన గతంలో కల్తీ వెయ్య డాలర్లు రకరకాలుగా కుంభకోణాలు చేసిన విషయం మనకు తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే బాటలో నడవాలనే ఉద్దేశంతో ఈయన ఇంకా ఉన్నాడు. ఎవరు కూడా జనాలు నమ్మే పరిస్థితి లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ మతం ఏదో రంపచ్చి హిందువులను ఏదో మభ్యపెట్టి ఈయన ఏదైనా ఓట్లు సంపాదించుకోవాలనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పని తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రలాపంలో మాట్లాడవద్దని చెప్పని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేమందరం కూడా ఖండిస్తున్నాం. టికెట్లు ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు, వాళ్ళ ఫొటోస్, వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నా. అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీశారని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసిన వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి. లడ్లు కలిపి నెయ్యి కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో 1-2 చనిపోతే మొత్తం చనిపోయినాయి అన్యాయమైనది అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణ పరిస్థితి. ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు, గోమాతలను పర్యవేక్షించేందుకు దాదాపు 266 మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా, తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో ఇవి 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అందించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అసలు ఏంటంటే దేవుడి నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి, ఆయన పేరు హరినాథ్ రెడ్డి, ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన
ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్యపు ఆరోపణల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి ఒకటి తెలియజేస్తున్నా, మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది, ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి వీఐపీ భక్తుల వరకు అందరికీ తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్, ఈ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా తేడా కొన్ని కోట్ల రెట్టు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కొన్ని కూడా అవ్వకుండా మీరు నీచపు రాజకీయాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది ఈ యొక్క టీడీపీ, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై భూమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డైమండ్ కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, తెలియకుండా పోలా. ఈరోజు గలంత అయిపోయారు, మీరు ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏదో చేయాలా, సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నామనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే మీ నాయకులు ఏంటంటే నాయకులందరూ కూడా కేసులు ఇరికిస్తే అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి మన గోరెంట్ల మాధవ్ పోతా ఉంటే ఒక ముద్దాయిని తీసుకెళ్తుంటే అడ్డం పడి ఆడ పోలీసు పైన వీరాంగం చేయడం, అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నీచపు మాటలు ప్రెస్లో పెట్టి మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే చైర్మన్గా 2 టర్ములు పనిచేశాడు. అదేవిధంగా భూమని కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా తిరుపతిలో పనిచేయడం జరిగింది. 2 సార్లు టీటీడీగా చైర్మన్గా పనిచేసిన తర్వాత గతంలో గవర్నమెంట్గా ఉండి గవర్నమెంట్ని కోల్పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎన్నో అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. అసత్య ఆరోపణలను తను చైర్మన్గా ఉండి ఏమి చేశాడో వాటిని ఏది కూడా నిరూపించలేకపోయిన మొట్టమొదటి వ్యక్తి భూమని కరుణాకర్ రెడ్డి గారు. భూమని కరుణాకర్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు గోశాల నందు, టీటీడీ గోశాల నందు 100 ఆవులు మరణించినాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టు ఆయన ఎక్కడో మరణించిన ఆవులు ఇక్కడ మరణించినాయని చూపించడం ఆయన యొక్క పదవికి ఆయన చేసిన శాసనసభ సభ్యత్వాన్ని కూడా అపహాసం పాలు చేశాడని తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయిన ఆవులు ఎక్కడ చనిపోయినాయనేది మొట్టమొదటిసారిగా ఆయన ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఆ బాధ్యతను విస్మరించి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఈ పత్రికా సమావేశం ద్వారా ఖండిస్తున్నాం. ఈరోజు ఆయన టీటీడీ చైర్మన్గా ఉండిన తర్వాత ఆయన ఒక నల్లరాయి అని దాని మీద చొప్పు విసిరినా తప్పు లేదని చెప్పిన ఘనత నీకే దక్కుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నువ్వు ఏ మతస్థుడు అని కూడా ఆ రోజు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. అన్య మతస్థుడు అనే విషయాన్ని నీకు తెలియదా? మీ కుమార్తె వివాహాన్ని ఏ విధంగా జరిపావనేది తెలియదా? ఈరోజు గోశాల అంటే గోదేవితో సమానం. గోదేవిని అపహాస పాలు చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం అని ఈ పత్రికా ముఖంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. టీడీపీ పార్టీలో ఉన్న అన్ని కమిటీలు రద్దయ్యాయని మరలా నూతన కమిటీలను వేయడం జరుగుతుందని, కమిటీలో ఉండాలంటే తప్పనిసరిగా కేఎస్ఎస్ లో పేరు నమోదై ఉండాలని, ఇలా ఉంటేనే కమిటీల్లోకి తీసుకోవడం జరుగుతుందని నాయకులందరూ సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. పార్టీ పరంగా ఏ కమిటీలు లేవు, మొత్తం గ్రామ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీల దాకా అన్నీ కూడా రద్దయినాయి. అనుబంధ సంఘ కమిటీలు కూడా రద్దయినాయి. ఈ నెల నుంచే మళ్ళీ కింద నుంచి గ్రామ కమిటీ దగ్గర నుంచి
గ్రామ కమిటీ, తర్వాత పట్టణ కమిటీ, తర్వాత జిల్లా కమిటీ, తర్వాత మహానాడులో రాష్ట్ర కమిటీ కట్టించేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే కేఎస్ఎస్లో ఉంటారో వాళ్ళే గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడతారు. అలాగే టౌన్లో కూడా ఎవరైతే కేఎస్ఎస్లో ఉంటారో వాళ్ళే వార్డు కమిటీ అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఎన్నుకోబడతారు. అట్లాగే మీరు టౌన్ కమిటీలోకి రావాలన్నా, అనుబంధ కమిటీలోకి రావాలన్నా, రాష్ట్ర కమిటీలోకి రావాలన్నా ఖచ్చితంగా కేఎస్ఎస్లో మీ పేరు నమోదై ఉండాలి. నమోదు కాకపోతే అది చెల్లుబాటు కాదు. దయచేసి నాయకులందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ త్వరగా కేఎస్ఎస్ని పూర్తి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈ నెలలోనే 19 తేదీ నుంచి ఈ యొక్క కమిటీస్ స్థానిక సంబంధించినటువంటి గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు అవన్నీ కూడా వేసే కార్యక్రమం ఉంది. కాబట్టి అలాగే నూతనంగా అధ్యక్షులు కూడా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా కేఎస్ఎస్లో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారు మొన్నే ఒక విషయాన్ని వెల్లడించారు. అంటే ఒక్కొక్క పదవి 3 సార్లు ఉండే ప్రమాదం, యువకుల్ని ప్రోత్సహించండి, యువతకు అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళని ప్రమోషన్ ఇచ్చిన పైకి పంపించండి, జిల్లా కమిటీకి పంపించండి అని చెప్పి సాక్షాత్తు లోకేష్ బాబు గారు చెప్పారు. కాబట్టి అది కూడా పెద్దలు దృష్టిలో పెట్టుకొని రాబోయే సంస్థాగత ఎన్నికల్లో అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మంచి కమిటీని, కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిలకలూరు మండల కేంద్రంలో ఏర్పాటై ఉన్న సాయి విద్యానికేతన్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని కె గాయత్రి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 465/470 మార్కులు సాధించి గూడూరు డివిజన్లో ప్రథమ స్థానాన్ని మరియు సిహెచ్ మౌనిష 464/470 ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 12 మంది విద్యార్థులు 450కి పైగా మార్కులు సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను మరియు అధ్యాపకులను సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ బి వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ బాబురెడ్డి, ప్రిన్సిపల్ మునిశేఖర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. మొదటి సంవత్సరం ఎస్విఎన్ జూనియర్ కాలేజీ మొదటి సంవత్సరంలోనే ప్రపంచంగా అంటే రిజల్ట్ ఓరియంటెడ్లో మనం చూసుకున్నట్టయితే అత్యధిక మార్కులు రావడం జరిగింది. ఈరోజు మనకి మొదటి సంవత్సరం రిజల్ట్స్ వచ్చింది. సో దీంట్లో గాయత్రి మనకి 470 గాను 465 మార్క్స్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ 464 మౌనిష, రేచల్ కీర్తన 460 మార్క్స్, అదేవిధంగా ఎం అంజన 459, అదేవిధంగా మృదుల 459, ఎన్ ఆరిక 458, యా చంద్రిక 457, సాత్విక 455, ఏ పూర్ణ సాహితి 453, జోషిక 452, శ్రీవల్లి 452, వైష్ణవి 450, సో కే కావ్య 40 అంటే బైపీసీ, సో 409 మార్క్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి టోటల్గా 86 నెంబర్స్ ఉన్నారు. దీంట్లో మనకి 71 నెంబర్స్ ఉత్తీర్ణత అవ్వడం జరిగింది. సో ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ మనం చూసినట్టయితే ఈ 14 నెంబర్స్కి మనకి 450 అబవ్ రావడం జరిగింది. అదేవిధంగా 400 అబవ్ 27 నెంబర్స్కి రావడం జరిగింది. సో ఇక్కడ 60% స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావడం జరిగింది. సో కాబట్టి దీనికి మా అధ్యాపక బృందానికి సహకరించినటువంటి అధ్యాపక బృందానికి కంగ్రాట్స్ చెప్తూ, అదేవిధంగా మా విద్యార్థులు బ్రహ్మాండంగా మాకు మేము చెప్పినటువంటి బాటలో నడవడం వల్ల, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి లాస్ట్లో కొన్ని రోజులు హాస్టల్లో పెట్టమన్నా కూడా సో ఆ తల్లిదండ్రులు కూడా బాగా సహకరించారు. దీనికి గాను మనకు మంచి ఫలితాలు వచ్చినాయని ఆశిస్తూ, సో స్టూడెంట్స్కి అంతా కంగ్రాట్స్ చెప్తూ, పేరెంట్స్కి మాకు ఇంతగా సహకరించినటువంటి పేరెంట్స్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మొదటిగా గౌరవ తల్లిదండ్రులందరికీ నా నమస్కారములు. సో నేను బి వెంకటేశ్వర్లు, చైర్మన్ ఆఫ్ ఎస్విఎన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో గూడూరులో ఇది మొదటి సంవత్సరం మనం కాలేజీ స్థాపించిన సంవత్సరం ఇది. ఈరోజు గవర్నమెంటు నుంచి వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఫలితాలలో
మా విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. దీన్ని చెప్పడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మా సంస్థలో ఫస్ట్ ఇయర్లోనే గాయత్రి 470 మార్కులు, ఎంపీసీలో 465 మార్కులతో డివిజనల్ స్థాయి మొదటి ర్యాంకుని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మౌనీష 464 మార్కులతో రెండవ స్థానంలో నిలబడింది. అదేవిధంగా మా విద్యార్థులు మొత్తం 86 మందిలో 14 మంది 450 నుంచి 465 మార్కుల మధ్య రావడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. సో ఇంతటి గొప్ప ఫలితాలను దోహదపడినటువంటి మా గౌరవ లెక్చరర్స్ బృందానికి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, సో ఇక్కడ ఉంచినటువంటి తల్లిదండ్రులకు, ఇంత విజయానికి కారకులు అయినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మా పిల్లలు ఎంతటి అంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా మెరుగైన విద్యను అందించి వాళ్ళ యొక్క విజయానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని మీ అందరికీ మా తరపున, యాజమాన్యం తరపున మీకు మాటిస్తున్నాం. ఎందుకంటే మొదటి సంవత్సరమే ఇది, ఫస్ట్ ఇయర్ కాలేజీ స్థాపించినటువంటి మొదటి సంవత్సరం. ఈ సంవత్సరమే ఇంతటి విజయాలను సాధించాం. సో దీనికి కారణమైనటువంటి అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో మేనేజ్మెంట్ తరపున మేము అందరికీ కూడా రుణపడి ఉంటాం, ఆ తల్లిదండ్రులందరికీ కూడా రుణపడి ఉంటాము. ఇప్పుడు మా గౌరవ మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతురు లూథరన్ సంఘం సభ్యులు మరియు ఎస్ఏఎల్సి చర్చ్ సభ్యులు యేసుక్రీస్తు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. లోక రక్షణకు వచ్చిన రాజులకు రారాజు యేసు ప్రభు. మట్టల ఆదివారం విశిష్టతను పాస్టర్లు తెలియజేశారు. ఒక వింతైనటువంటి ఆ దేవాలయంలో ప్రవేశించిన నీ గొప్ప దినాన్ని మేము పురస్కరించుకుని ఈ దినం ముందు నీ నామాన్ని గడపరుచుకునే అవకాశాలు ఇచ్చినందుకు స్తోత్రం. ఎవరైతే నలిగిరి ఉంటున్నారు, ఎవరైతే బాధల్లో ఉంటున్నారు, ఎవరైతే పాపంలో ఉంటున్నారు, వారందరినీ విడిపించడానికి ఈ లోకానికి వచ్చావయ్యా తండ్రి. నేను ఎవరు అడిగినా, ఏది అడిగినా ఇచ్చేదానికి నీవు సిద్ధముగా ఉన్నామని సెలవిచ్చావు. పాపులను రక్షించుటకు, నశించిన వారిని వెతికి రక్షించుటకు లోకానికి వచ్చావు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ గుణం ప్రభువునందు ఉన్నవారిని మొట్టమొదటిగా ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు. దేవుని ఘనమైన నామమునకు మహిమతో వాడు కాబట్టి హృదయాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. నీ కష్టములు, నీ నష్టములు, నీ ఇబ్బందులకి అన్నిటికీ ఒకరోజు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటున్నది. కాబట్టి ఆ దినమే ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ లోకములో ఆయన శరీరముతో ఉండి మరణాన్ని జయించి శిలువ మరణాన్ని ఈ లోకానికి చూపించి అనేక మంది పాపుల కొరకు తన విలువైన రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని పునరుద్ధరణ ద్వారా తిరిగి లేవనెత్తి అనేకులను బ్రతికించుటకు, ఆ పునరుద్ధాన శక్తి ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పునరుద్ధరణుడే పరలోకములో ఉన్నాడు. తిరిగి ఒక రోజు రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ దినము శాంతి రాజ్యాన్ని స్థాపించాడు. ఒక రోజు రాబోతున్నాడు నీతి రాజ్యాన్ని స్థాపించడానికి. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో పట్టణానికి చెందిన మొగులూరు రామస్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి విరాళంగా 75 సెంట్ల భూమిని 25 సంవత్సరాల క్రిందట ఇచ్చారు. ఈ స్థలం ఖాళీగా ఉంది. ఇటీవల ఈ స్థలంలో కొంతమంది మట్టి రోడ్డు వేయగా ఈ సమాచారాన్ని తెలుసుకున్న దేవస్థాన కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్యులు
స్థలం వద్దకు చేరుకొని వేసిన రోడ్డును తొలగించే ఏర్పాట్లు చేశారు. దేవస్థాన కమిటీ గౌరవ అధ్యక్షులు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ, అమ్మవారికి వరంగా ఇచ్చిన ఈ భూమిలో కొంతమంది రోడ్డు వేస్తుండగా దాని నిలుపుదల చేయించామని, అమ్మవారి స్థలాన్ని ఎవరు ఆక్రమణలకు గురి చేయవద్దని అందరూ సహకరించాలని కోరారు. ఈ పరిశీలనలో కోట రామారావు, సురేష్, పాదర్తి ప్రసాద్, ఎస్ఎల్ఎన్ బాబు, సుబ్బారావు, బద్రి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేయడం అనగా, గూడూరులో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకావరం శ్రీ అమ్మవారి దేవస్థానానికి పూర్వీకులు పెద్దలు శ్రీ ముగుళ్ళూరు రామస్వామి శెట్టి గారు అమ్మవారికి మెయింటెనెన్స్కి గాను 75 సెంట్లు భూమిని సుమారు 25 సంవత్సరాల కిందట రాసివ్వడం జరిగింది. కానీ మేము దీన్ని డెవలప్ చేయడానికి దేవస్థానానికి సరైన వనరులు లేనందువల్ల దీన్ని కొంచెం మేము కొంచెం డెవలప్మెంట్కి ఆపడం జరిగింది. కానీ ఇక్కడ నివసించేటువంటి ప్రజలు, ఇక్కడ కాలనీ కొంచెం పెద్దదైంది, బాగా జరుగుతుంది. కానీ మాకు తెలియకుండా మా దేవస్థానానికి సంబంధించిన ఆర్యవయసులకి దేవస్థానానికి సంబంధించిన అటువంటి ఈ దాతలు ఇచ్చిన సైట్లో రోడ్డు మాదిరి వేసి మాకు తెలియని వ్యక్తులు రోడ్డు వేయడం జరిగింది. దాన్ని మేము ఈ మధ్య గూడూరులో ఒక 20 రోజుల నుంచి పట్టణ ప్రజలు మా వ్యాపారస్తులకి అంగళ్ళ దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీరు వాళ్ళు రోడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటే మీ సైటుని మిమ్మల్ని ఏమన్నా అడిగారా, మిమ్మల్ని ఏమన్నా పెట్టారా, మీదేంటి గాలికి వదిలేశారు అంటే, దాతలు ఇచ్చిన సైటుని మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీకు లేదా, మీరెట్టా కొనలేరు, ఇచ్చిన ఆస్తినన్నా కాపాడుకోవాలి కదా, మీరు వయస్సులుగా ఉండి మరి ఎంత భయపడి అసలు దాని జోలికే పోలేదంటే కారణం ఏంటి, మీకుందా లేదా అని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తం ఒక వారం రోజుల కిందట మాకు ఈ విషయం తెలియడం, గూడూరు పట్టణం వన్ టౌన్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది. లెటర్ పెట్టాము. సిఐ గారు ఈసారి మీరు వెళ్ళండి, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తానని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఎంఆర్ఓ కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ లోపల పక్కా రోడ్డు వేసి మమ్మల్ని మా ఆస్తిని ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలనో ఆలోచన రాక ఈరోజు కనీసం ఆ రోడ్డునన్నా చెరిపి మా హక్కుని, మా స్థలాన్ని మేము కాపాడుకునే నిమిత్తం ఇక్కడికి వయస్సులందరూ కూడా రావడం జరిగింది. నిన్న సమావేశాన్ని, రాత్రి అమ్మవారి గుళ్ళోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మన స్థలంని మనం కాపాడుకున్నాము, దాతలు ఇచ్చినటువంటి స్థలాన్ని పోగొట్టుకుంటే రాబోయే రోజుల్లో ఏ దాత కూడా ఆస్తి ఇవ్వాలని ముందుకు రాడు అని చెప్పడం జరిగింది. కావున నేను పట్టణ ప్రజలను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని పట్టణ ప్రజలనైతే ముఖ్యంగా ఈరోజు విలేకరులు కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఎవరి మీద ఇబ్బంది పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాత్రం మాకు లేదు. మా స్థలాన్ని మేము కాపాడుకునే నిమిత్తమే మేము ఇక్కడికి రావడం జరిగింది. కావున పట్టణ ప్రజలందరూ మీరు మాకు కుల మతాలకు అతీతంగా మాకు సహకరించి మా అమ్మవారి గుడి ఆస్తిని మాకు పరాధీనం కాకుండా మీ అందరి కోఆపరేషన్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా పట్టణ ప్రజల్ని, ప్రముఖుల్ని, నాయకుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రెస్ వారిని అందరినీ మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు శాంతనగర్లో కన్నికా పరమేశ్వరి టెంపుల్ సంబంధించి మాకు 65 సెంట్ల స్థలాన్ని మాకు దాతలు ఇచ్చారు పూర్వము. దాన్ని వేరే వాళ్ళు దాన్ని అన్యాయక్రాంతం చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని తొలగించేదానికి మేము అందరం ఆర్యవేశ్లో కుటుంబాలు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చే స్థలం చేసి ఇది చేయాలనేసి అనుకుంటున్నాము. దీన్ని ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఇప్పుడు దీన్ని దగ్గరుండి క్లియర్ చేసేదానికి సిఐ గారు కూడా వస్తున్నారు.
దగ్గరుండి జేసీబీతో క్లియర్ చేయాలనేసి అనుకుంటున్నాం. జై వాసవాంబ. అందరికీ నమస్కారం. 1959లో మొగుళ్ళు రామస్వామి గారు మన వాసవి కన్యకాపరమేశ్వరి గుడికి వీలునామా ద్వారా ఇచ్చిన ఆస్తిది. అప్పటి నుంచి మన దేవస్థానం ఆధీనంలో ఉంది. అప్పటి నుంచి మన దేవస్థానం ఆధీనంలోనే హద్దులు ఏర్పాటు చేసుకొని ఉన్నాము. దీంట్లో ఏదో కొద్దిగా నడుస్తున్నాం అని చెప్పి పెట్టుకొని వాళ్ళు ఈరోజు అన్యాయంగా అక్రమంగా రాళ్ళు తెచ్చి రోడ్డు ఫార్మేషన్ చేశారు. దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఉండేదానికి లేదు. మా స్థలాన్ని మాకు కావాలని కోరుకుంటున్నాం. ఇతరుల స్థలం మాకు అవసరం లేదు. దానికోసం ఇప్పుడు అందరం వచ్చాము. దీనికి సిఐ గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. ఎంఆర్ఓ గారికి చెప్పాం. సర్వే కట్టున్నాం. మీనట్టుగా రోడ్డు దాన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామస్వామి గారు కనకాపరమేశ్వరి దేవస్థానానికి 1987లో వీలునామా ద్వారా ఆస్తిని వచ్చేసేమంటే కనకాపరమేశ్వరి దేవస్థానానికి రాయిచ్చాడు. అప్పటి నుంచి వచ్చేసే కనకాపరమేశ్వరి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. ఇక్కడ వెనక పక్క ఈ స్థలం అవతల ఉండేవాళ్ళు నడుచుకునేదానికి రాకపోకలుగా వాడుతున్నారు. ఈరోజు దాన్ని వచ్చేసి పర్మనెంట్గా రబ్బీస్ పోసి దాన్ని పర్మనెంట్ రహదారిగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని మీద వచ్చేసి 1 టౌన్ సిఐకి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఇది మా స్థలంలో అక్రమంగా వచ్చేసామంటే ఈ విధంగా రబ్బీస్ పోసి దాన్ని రహదారి కింద వాడుతున్నారనేసి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అందరం వచ్చి ఆ రహదారిని వాళ్ళు పోసిన రబ్బీస్ని జేసీబీ ద్వారా నిర్మూలించేదానికి మేమందరం ఆర్వేసులు అందరం వచ్చినాము ఇక్కడికి. ఇది వచ్చేసి ఏంటంటే దేవస్థానం ఆస్తి, దేవస్థానం హక్కు. దీంట్లో ఇప్పటి వరకు వాళ్ళు నడుచుకుంటున్నారు అంతవరకే. దాన్ని దారిగా పర్మనెంట్గా చేసుకోవడానికి ఎవరికి హక్కులు లేవు. ఈ స్థలం మొత్తం కనకాపరమేశ్వరి దేవస్థానానికి సంబంధించింది మాత్రమే. ఇది ఆర్యవైశ్యులు అందరూ ఏకగ్రీవంగా చెప్పాల్సిన విషయం. చెప్తున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇది దేవస్థానానికి సంబంధించిందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ ఏరియా వాళ్ళందరికీ తెలుసు, ఈ స్థలం మొత్తం దేవస్థానం వాళ్ళదని అందరికీ తెలుసు. కాకపోతే ఏంద్రా అంటే నడుచుకుంటున్నారనేసి మేము గమ్మునున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏంద్రా అంటే వీళ్ళు పర్మనెంట్ గా దాన్ని 15 అడుగులు ఉన్న దారిని వచ్చేసామంటే 25 అడుగులు రబ్బీస్ పోయేసి దాన్ని దారి కింద మార్చేస్తున్నారు. 15 అడుగుల దారి కూడా హక్కు లేదు. నడుచుకుంటున్నారు, ఎంతవరకు ఆకపోకల కింద నడుచుకుంటున్నారు. అది మేము వచ్చేసి ఏంటంటే మానవతా దృక్పథంతో నడుస్తున్నారు. పోనీలే అని గమ్మునున్నాం. రేపు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మొత్తం వచ్చేసేమంటే కలిపి కట్టే విధంగానే మనం అనుకుంటున్నాం. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించే అన్నప్రసాదాలు స్వీకరించారు. अभय आयु आरोग्य ऐश्वर्य लक्ष्मी देवतानुग्रहदायुष्यकृतं जयतु मम యొక్క గోత్రాన్ని మనసులో చెప్పుకోండమ్మా. మమ గోత్రవస్య మమ మీ యొక్క పేరుని మనసులో చెప్పుకొని మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఒకసారి శ్రీ दिव्य सिंहाय नमः ओम महादेवाय नमः ओम कुंभजाय नमः ओम उग्रलोचाय नमः ओम रौद्राय नमः ओम सर्व एवं वेदायोपा मायद्रं वेदा आयनवान् भवति यज्ञर्वा नपा मायद्रं वेदा आयद्रं हे चन्द्रमापा मायद्रं वेदा सर्वा भवति यज्ञयो अग्निर्वा आयद्रं वेदा आयद्रवान् भवति असं अपा वेदा आयद्रवान् भवति
గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
ట్రస్ట్ సభ్యుడు అత్తి మంజరి గోపాల్ మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామకృష్ణ పుట్టినరోజు వేడుకలకు దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రామ శివకృష్ణ పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రామ శివకృష్ణ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం నిరుపేదలైన 20 మంది దివ్యాంగులకు గోపాల్ మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ వారి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ రామ శివకృష్ణ జన్మదిన వేడుకలు ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా వారు తమ జీవనం సాఫీగా కొనసాగించేందుకు సహాయం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రమణయ్య, సురేంద్రబాబు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లాగా పార్సల్ ఇచ్చాను, ఊరిటాడు పట్టుకొని తర్వాత ఎరువులు తీసి ఇచ్చాను. నా చూడు అంటే చూడనా చూడండి ముందుకు ఓకే ఇక్కడికి వచ్చిన పెద్దలనే నమస్కారం. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్కి సభ్యులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇట్లా పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పుట్టినరోజు జరుపుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని చేయాలని, మీ ఆశీర్వాదాలు మరిన్ని కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన మాయబజార్లో ఉన్న సిపిఎం ఆఫీసు నందు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ఈరోజు కూరగాయలు పంపిణీ చేస్తున్న మన అత్తి మంజూరు గోపాల్ గారు కుమారుడు, అలాగే ఆయన శివకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా అందరం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు కుటుంబం దేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిపిఎం ఆఫీస్ శివయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చి వృద్ధులందరికీ కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషం.
అలాగే మాకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు చేస్తాను. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసరావు గారికి, కృపాసేవ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మా అబ్బాయి రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మామూలుగా ఇంటికాడ జరుపుకుంటుంటాము. మా అబ్బాయి ఏమంటే ఈరోజు ఇలాంటి పెద్దల మధ్య చేసుకుంటే బాగుంటుందని అన్నాడు. కాబట్టి మేము కూడా మంచి ఆలోచన ఉన్న మా అబ్బాయికి అనుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్దలందరికీ పలసరుకులు అందజేయడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా. అందును బట్టి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.